వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సంక్రాంతి అంటే బడా హీరోలదే పండుగ అని చెప్పుకోవాలి. అయితే నెక్స్ట్ సంక్రాంతికి కూడా పెద్ద హీరోలు ఇప్పటికే ఖర్చు వేసినట్టుగా తెలుస్తుంది. బహుశా అందుకేనేమో పెద్ద హీరోలు అని పిలవడానికి కారణం ఫ్యూచర్ ఆలోచించి ఫ్యూచర్ ప్రాజెక్టులు చేయటం వల్లే ఇంత సక్సెస్ కూడా పొందుతున్నారని అనుకోవచ్చు. అయితే అసలు విషయం ఏంటి అని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. పెద్ద సినిమా హీరోలు, పెద్ద హీరోలు అంటే ముందు జరగబోయేదానికి ఇప్పటి నుంచే ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకొని దాన్ని ఎలా పట్టాలెక్కించాలి, ఎలా సక్సెస్ చేయాలన్న ఆలోచనే పెద్ద హీరోలుగా తయారు చేసింది అయి ఉండొచ్చు సార్. ఎందుకంటే 2027 సంక్రాంతికి వచ్చే సినిమా ఏంటి అనేది ఇప్పటికే ఖర్చు వేసినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా బాలయ్య గారు అండ్ చిరంజీవి గారు. అసలు విషయం ఏంటండి? అంటే ఎప్పుడు కూడా ప్లానింగ్ అనేది, రిలీజ్ ఎప్పుడు అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. దాంతో ఒక క్యాలెండర్ అంటూ తయారవుతుంది. మనకి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలి, షూటింగ్ ఎన్ని రోజులు, 90 days షూటింగ్లు కంప్లీట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్కి ఎన్ని రోజులు, ఇలా ఒక క్యాలెండర్ పెట్టిననుకోండి, అనుకున్న టైంకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆటంకాలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక్కోసారి అది మన చేతిలో ఉండదనుకోండి, రిలీజ్ అనేది ఇప్పుడు మన చేతిలో ఉండదు. కానీ ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పండగకి ఇప్పుడు ఖచ్చితంగా పండగ అనేది ప్రతిసారి చూస్తున్నాం. ఈసారి చాలా హిట్లు వచ్చినాయి ఈసారి పండగకి. నెక్స్ట్ టైం పండగకి పెద్ద హీరోల సినిమాలు ఏంటి అనుకున్నప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది కదా రిలీజ్ అవ్వాలంటే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అందులో చిరంజీవి గారు మరి ఇప్పుడు అనిల్ రావిపూడి గారితో ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి ఆయన నెక్స్ట్ ఏంటి అనుకున్న బాబీ కొలితో సినిమా ఉంది. అది కూతురు సెంటిమెంట్. దాంట్లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కృతి శెట్టి పేరు వినిపించింది ప్రముఖంగా. కృతి శెట్టి హీరోయిన్గా ప్రియమణి అనే మాట వినిపిస్తుంది చిరంజీవి గారి సినిమాలో. ఇక దాంట్లో ఇంకా కాక అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఒక ఫీలర్ వదిలింది. సినిమా పేరు ఏంటంటే కాక అనే పేరు. మోహన్ లాల్ ఇలా మరి ఏఆర్ రెహమాను ఈ చిరంజీవి సినిమాకి పెద్ద ప్యాడింగ్ రెడీ అయిపోయింది. మరి మల్లిని గోపిచంద్ బాలకృష్ణ గారి సినిమా అది అంతకుముందు అనుకున్న కథ అయితే అది వేరుగా ఉండేది. ఇప్పుడు కథ మారింది. వాళ్ళ కళ చెదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కళ చెదిరింది, కథ మారింది పాట ఉంది కదా. ఇప్పుడు మల్లిని గోపిచంద్ కొత్త కథలు 2-3 కథలు తయారు చేసి అవి వినిపించారంట. దానికి బాలకృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఇవన్నీ ఓకే అయిపోతే ఈ చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా మార్చిలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏంటంటే చిరంజీవి గారు స్విట్జర్లాండ్ వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు మొన్న. ఇప్పుడు రాగా దుబాయ్లో ఉన్నారు. కథ కూడా అక్కడ కూర్చొని వింటున్నారట. ఇక్కడ రాగానే ఓపెనింగ్ ఈ నెలాఖరులోనే ఓపెనింగ్ అని చెప్తున్నారు. అలాగే బాలకృష్ణ గారి మల్లిని గోపించిన సినిమా ఆల్రెడీ ఓపెనింగ్ జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఓపెనింగ్ పెడదాం, కథ మారింది కదా కాబట్టి ఆ సినిమా కాదు కాబట్టి ఇది ఇంకో సినిమా కాబట్టి దీనికి ఒక మళ్ళీ ముహూర్తం పెట్టుకుని మళ్ళీ ఓపెనింగ్ చేద్దాం అనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నాకు తెలిసి ఈ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండ్ ఇంకొకటి ప్రత్యేకంగా ప్రేక్షకుల నుంచి ఒక వినూత్నమైనటువంటి యాంగిల్ ఆలోచించినప్పుడు ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ సంక్రాంతికి ఎంత సక్సెస్ కొట్టి, ఎంత కొల్లగొట్టారు, ఎంత కలెక్షన్స్ ఇంకా రాబడుతున్నాయో చూస్తున్నాం. అయితే ఇంకా కొడుకులకి 2027 సంవత్సరం లేకపోతే 2026 లాస్ట్ కల్లా ఏమన్నా మోక్షం వస్తుందా లేదా? ఎందుకంటే స్క్రీన్ మీద హీరో అయినా ఇంటికి వచ్చేసరికి తండ్రే, కానీ కొడుకులకి వీళ్ళే కొంచెం అడ్డం అవుతున్నారేమో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అంటే? వీళ్ళు అడ్డం అవటం ఏమీ కాదు, వాళ్ళు పూర్తి స్థాయిలో తయారవ్వాలి కదా. కొడుకులు పూర్తి స్థాయిలో తయారైతే వీళ్ళు రెడీ అయిపోతారు. లేదా కథ పరంగా నచ్చకపోతే కూడా అవుతుంది ప్రాజెక్టు. మీరు అనేది మోక్షజ్ఞ ఎంట్రీ గురించే కదా. మోక్షజ్ఞ గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, ఆల్రెడీ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన సక్సెస్ లేనటువంటి హీరోలు కూడా ఉన్నారు. నాగార్జున గారు కొడుకులు అఖిల్, వెంకటేష్ గారు అబ్బాయి అర్జున్ అప్పుడే వస్తాడని నేను అనుకోవట్లా. ఇంకా అలా చూస్తే రవితేజ గారు ఉన్నారు. ఇంకా చాలా మంది అందరూ లైన్లో ఉన్నారని చెప్పుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ అడుగు పెట్టడమే తప్పేం కాదు, నిలబడాలిగా. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, మరి వాళ్ళు అఖిల్ నిలబడ్డాడు ఇప్పుడు దాకా? నిలబడలేదుగా. అంత పెద్ద ఫ్యామిలీ, అన్నపూర్ణ స్టూడియోస్, వెంకట నాగేశ్వర గారి మనవడు నా చైతన్యకి వచ్చేసరికి అతను లైమ్ లైట్కి వచ్చేసాడు. కానీ అఖిల్కి వచ్చేసరికి హిట్ పడాలి. కానీ ఇక్కడ అసలు విమర్శ ఏంటంటే పెద్ద హీరోలు, బడా హీరోలు ఇండస్ట్రీకి 4 పిల్లర్స్గా అనుకునే కొడుకులకే ఇలా జరుగుతుంటే బయట వచ్చిన చిన్న సినిమా హీరోలు మాత్రం సక్సెస్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారని ఈ విమర్శకి అసలు కారణం ఏమి ఉండొచ్చు? అంటే స్టోరీలా లేకపోతే ఏంటి? ఇప్పుడు కథ స్టోరీనే మెయిన్, డైరెక్షన్ కూడా మెయినే. ఇప్పుడు చిన్న సినిమాలు వచ్చినాయి, ఎవరు ఊహించకుండా నారి నడుమురారి పెద్ద హిట్ అయిపోయింది. శ్రీ విష్ణు ఉన్నాడు, నెక్స్ట్ టైంకి శ్రీ విష్ణు హిట్ కొట్టాలంటూ మన శర్వానంద్ మాట్లాడాడు. అంటే రేపొద్దున నవీన్ పోల్శెట్టి కూడా ఉండొచ్చు వచ్చే సంక్రాంతికి, శ్రీ విష్ణు సినిమా ఉండొచ్చు. వీళ్ళు చిన్న హీరోలు ఇచ్చేస్తున్నారు. చిన్న హీరోలు ఏంటంటే చిన్న హీరోలతో చేసిన డైరెక్టర్లకి ఏమో వీళ్ళ మీద నమ్మకం లేక అవకాశాలు ఇవ్వట్లా. పెద్ద డైరెక్టర్లకి వెళ్ళిపోతున్నారు సీనియర్ హీరోలు.
ఇప్పుడు రామాపురాజు లాంటి వాళ్ళు హిట్ కొట్టినా కానీ పెద్ద హీరో నమ్మి అవకాశం ఇస్తే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. దాంతో వీళ్ళు చిన్న డైరెక్టర్లు కూడా హిట్లు కొట్టినా కానీ, చాలామంది హిట్లు కొట్టినా కానీ పెద్ద అవకాశాలు రాలా. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొత్త డైరెక్టర్ అని ఒకటి, పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేడని ఒకటి. ఇప్పుడు ఏమైంది మారుతి విషయంలో, మారుతి మన చిన్న సినిమాలు మంచి హిట్లు కొట్టాడు. ప్రభాస్తో ఏమైంది? ఇట్లా ఆలోచించుకొని కొంతమంది కొత్త డైరెక్టర్లు మంచి టాలెంట్ ఉన్నా కానీ వేరే వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. ఒక హిట్ కొట్టిన తర్వాత కానీ పెద్ద హీరోకి నమ్మకం కలిగితే అప్పుడు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వశిష్ఠకి 2వ సినిమాకి అవకాశం ఇచ్చారు, బింబిసార హిట్ అయిందని. చివరికి ఏమైంది? ఏదేమైనా వచ్చే సంక్రాంతికి మాత్రం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లైన్లో ఉంటారండి, అంతవరకు కన్ఫర్మ్. ఇక చూసుకుంటే మరి చిన్న హీరోలు 2-3 హీరోలు ఉండే అవకాశం ఉంది. 4-5 సినిమా, ఇప్పుడు ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయితే వచ్చే సంక్రాంతికి కూడా ఖచ్చితంగా బరిలో 5 సినిమాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత హీరోలు ఎట్టా ఉండనే ఉంటారు, ఏదో సినిమా మధ్యలో దూరతూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి 2026 సంక్రాంతిని ఇప్పటి నుంచే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. గతంలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ గారితో సక్సెస్ అని ఫీల్ అయ్యారు, బుల్రాజు గారు కాంబినేషన్ సక్సెస్ అయింది. అదే కాంబినేషన్ ఇప్పుడు వచ్చినటువంటి మణిశంకర్ వరప్రసాద్ గారిలో కనిపించింది. నెక్స్ట్ రాబోయే సినిమాలో ఎయిదర్ వెంకటేష్ గారి ప్లేస్లో వేరొక హీరోని తీసుకురావటం, లేదా వెంకటేష్ గారికి 5 నిమిషాలు పాత్ర ఇచ్చి వేరే హీరోని తీసుకొచ్చి మల్టీ స్టారరే ప్లాన్ చేస్తారు, ట్రిపుల్ అన్నట్టు వస్తున్న వార్తలు. అంటే వర్కౌట్ అవుతుందా లేకపోతే ఊహాగానాల కింద చూడాలండి ఈ వార్త? ఖచ్చితంగా అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది సంక్రాంతికి. హీరోల పరంగా బాలకృష్ణ గారి సినిమా ఉంటుంది, చిరంజీవి సినిమా ఉంటుంది, అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఇది ఫిక్స్, దీన్ని ఎవరో మార్చలేదు. కాకపోతే అనిల్ రావిపూడి సినిమాలో హీరో ఎవరు? నాగార్జున ఉంటారా, బాలకృష్ణ గారు ఉంటారా, చిరంజీవి గారు ఉంటారా, లేకపోతే నాగార్జున గారి అబ్బాయిలు ఉంటారా, ఎవరుంటారనేది ఒక సస్పెన్స్. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా అయితే సంక్రాంతి బరిలో ఉంటారని మొన్న చెప్పేశాడు ఆయన సెంటిమెంట్. కాబట్టి ఆయన హీరో ఎవరనేది తెలియదు మనకి. అనిల్ రావిపూడి గారికి వెంకటేష్ గారికి ఏదో ఒక బాండ్ జరిగినట్టుగా ఆ సంభాషణ కానీ లేకపోతే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఏ సినిమా అయినా వెంకటేష్ గారిని 5 నిమిషాలైనా పెట్టే ప్రయత్నమే జరుగుతుంది అన్నట్టుగా వస్తున్న వార్తలు. పెట్టవచ్చు, ఒప్పుకోవచ్చు కూడా. ఏమో త్రివిక్రమ్ సినిమా వస్తుంది, రేపు ఆదర్శ కుటుంబం రావచ్చు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అది ఆదర్శ కుటుంబం కూడా సంక్రాంతి బరిలో దిగినా ఆశ్చర్యపడక్కర్లేదుగా. వెంకటేష్ గారి సినిమా అక్కడ బయటలో ఉంటుంది. అనిల్ రావిపూడి గారికి ఒక 20 నిమిషాలు, ఒక అరగంట ఒక పాత్ర ఇచ్చి కూడా యాక్ట్ చేయమనవచ్చు. ఖచ్చితంగా ఆయన యాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈయన బాడీ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అనిల్ రావిపూడి గారికి వెంకటేష్ గారి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది కాబట్టి కంటిన్యూగా 3-4 సినిమాల నుంచి వాళ్ళ జర్నీ సాగుతుంది. కాబట్టి అనిల్ రావిపూడి అడగగానే ఆయన కాదనండి ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఏదైనా కానీ వచ్చే సంక్రాంతి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి సినిమా పరంగా చూస్తే అనిల్ రావిపూడి గారి డైరెక్షనే మనకి క్లియర్గా స్క్రీన్ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈసారి అనిల్ రావిపూడి గారు ఒక కొత్త ప్రయత్నం చేయబోతున్నట్టుగా టెక్నాలజీని భారీగా, అంటే 50-50% కూడా టెక్నాలజీ ప్లస్ హీరోని కలిసి స్క్రీన్ మీద చూపించే విధంగా ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అంటే అది అనిల్ రావిపూడి గారికి వర్కౌట్ అవుతుందా? అనిల్ రావిపూడి గారు నేల విడిచి సాము చేయడు. తన బలాలో తన బలహీనతలు ఆయనకి బాగా తెలుసు నేను అనుకోవడం. ఇప్పుడు 9 సినిమాలు చేసిన తర్వాత ఆయన టెంప్ట్ అయిపోయి ప్యాన్ ఇండియా సినిమాకి వెళ్ళిపోయే ఆలోచన కూడా ఆయన చేయడు. ఎందుకంటే ఆయన ఒకే పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటరు అనే ఆలోచన సరళి అనిల్ రావిపూడిది. కాబట్టి ప్రయోగాలు అంటూ నాకు తెలిసి చేసే అవకాశం ఉండదు. ఆయనకున్న బలం ఎప్పుడైనా సరే తన బలం దేంట్లో ఉంది? కామెడీలో ఉంది. అలాంటి సినిమాల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కామెడీ సినిమాలు చేసుకోవడం, దాని నుంచి డివైడ్ కాకుండానే. అంటే ఈవీవి గారిని రిప్లేస్ ఈవీవి గారు, జంజాల్ గారు కలిపితే అనిల్ రావిపూడి అనుకోవచ్చు. అలా వెళ్ళిపోతే ఎంటర్టైన్మెంట్కి జనాలు కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు చిన్న సినిమాకి వచ్చిన నారి నాడు ఓంరాజు పెద్ద హిట్ చూసాం మనం, ఎలా కలెక్షన్ వసూలు చేస్తుందో చూసాం. కాబట్టి తన బలాన్ని బలహీనతల్ని గమనించి తెలుసుకున్న వ్యక్తి కాబట్టి అదే ప్యాటర్న్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొత్త దాన్ని ప్రయోగం చేసేయనుకోండి, రేపు పొద్దున అంటారు నువ్వు ఎందుకు ఈ రూట్లో వెళ్ళావు అంటారు. ఆయన ఆ పరిస్థితి తెచ్చుకోవడం అనుకుంటున్నాను నేను. సో ఈ నెలాఖరులోగా లేదా వచ్చే 2 వారాల్లో చిరంజీవి గారి సినిమాకి సంబంధించి లేదా అనిల్ రావిపూడి గారి ఆ మూవీకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ రాబోతున్నట్టు వాస్తవేనండి? నెలాఖరులోపే వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే దాదాపు క్లారిటీ వచ్చింది. ఓపెనింగ్ ఎప్పుడైనా తెలుస్తుంది అఫీషియల్గా. అదే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.